ఓకే, ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు మేము ఇక్కడ వైస్ ఎంపీపీ మెంబరు విచారణ గురువులుగా పి యాలేరు గ్రామంలో ఉన్నాం. పి యాలేరు గ్రామము అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో నాగరికత చెప్పుకోవచ్చినటువంటి గ్రామము. కథోలిక విశ్వాసులుగా ఒక పద్ధతి మరి విలువైన విశ్వాసంతో జీవించినటువంటి వారు పి యాలేరు గ్రామం. ఇంచుమించు 1918వ సంవత్సరం నుండి ఇక్కడ క్రైస్తవులకు ఆల్మోస్ట్ 300 years 300 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ కథోలిక విశ్వాసం అనేది బాగా నాటుకుపోయినటువంటి ప్రాంతం. మరి ఈనాడు గ్రామమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. ఎందుకనగా ఈ గ్రామంలో ఒక ప్రత్యేకత ఉంది. నేను కూడా ఇక్కడ పుట్టినవాడిని, ఇక్కడ పెరిగినవాడిని. ఒక ప్రత్యేకత ఏంటంటే పిల్లల విద్య పట్ల, పెద్దల గౌరవ పట్ల, దేవుని భక్తి పట్ల, ఈ మూడు చక్కగా ఉంటున్నాయి. అందుకే నాగరికత అని కాకుండా విశ్వాసపరంగాను భారతీయ సాంప్రదాయ పరంగా మనం ఇక్కడ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. మరి నాడు దేవుడే మానవుడై జన్మించినటువంటి దినం క్రిస్మస్ పండుగ అంటూ ఉంటారు. అంటే క్రీస్తు జననం. ఈ క్రీస్తు ఎవరంటే దైవ కుమారుడని మేము విశ్వసిస్తూ ఉన్నాం. దేవుడు అనేవాడు అందరికీ తెలుసు, అందరికీ ఒకే ఒక భగవంతుడు. కానీ